ఇదే నేలపైన నాకు తెలిసి ఒక 4 జనరేషన్లు బతికేశారు. మా తాతకి నాన్న, మా తాత, మా నాన్న, నేను. ఇది 4వ జనరేషన్. సో ఈ 4 జనరేషన్లు 3 జనరేషన్లు అనుకుందాం, 4 కాదు 3 జనరేషన్లు ఇదే నేల మీద ఆధారపడి బతికారు. చాలా బాగా బతికారు, బాగా డబ్బులు సంపాదించారు, ఇల్లులు కట్టారు, అట్లు కొన్నారు, అన్నీ చేశారు. కానీ 4వ జనరేషన్ వచ్చేసరికి వీడిని చదివిపిద్దాం, బయట పంపిద్దాం, వీడు ఇలాంటి పనులు వద్దు, చేయకూడదు అనేసి అంటుంటారు. కరెక్టే, చదువుకున్నాం, బయట వెళ్ళిపోయినాం, ఏదో పనులు చేసుకుంటున్నాం బయట, దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ మన తోటలో మన పని మనం చేసుకుంటే దాంట్లో వచ్చే ఆనందమే వేరు. ఎందుకో చెప్పనా, మన తోట అవన్నీ చెప్తే మనకు అర్థం కాదు. ఇది నా కంపెనీ, నా కంపెనీ కోసం నేను పని చేసుకుంటున్నా. నా కంపెనీలో నేను ఎంతవరకు పని చేసుకోవాలి, ఏం పని చేసుకోవాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇది ఈ ధైర్యం ఉంటుంది వ్యవసాయం చేసేవాడి దగ్గర, ఈ ధైర్యం అనేది ఉంటుంది. ఎందుకంటే 4 జనరేషన్లు అలా ఓగ్గా అలా 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 గడిచిపోయాయి. ఈ భూమి కాపాడింది, అలానే కదా నన్ను కూడా కాపాడుతుంది. మనం చేసుకుంటే అలానే కాపాడుతుంది. ఈరోజు నేను నీళ్ళు వేయడానికి వచ్చాను, చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఏ కంపెనీలో ఎంత డబ్బులు పనిచేసినా నాకైతే ఇంత ఆనందం అయితే రాలేదు. హ్యాపీగా నీళ్ళు వేస్తున్నా, అయిపోతుంది, ఫుడ్ వస్తుంది, టైంకి తింటా. వ్యవసాయాన్ని తక్కువ చేసి చూసేవాడికి ఈ వీడియో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక అవేర్నెస్ వచ్చేసింది. ఏంటంటే వ్యవసాయం నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే వ్యవసాయమే. ఎట్లా చెప్పాలా, ఆల్రెడీ లే ఆఫ్ జరుగుతున్నాయి. చాలా కంపెనీలో చాలామందిని లేపేస్తున్నారు. నెక్స్ట్ అందరూ చాలామంది వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, యూత్ కూడా. సో ఇదన్నా ఇంకా బతుకుంటుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి సైన్. పొలం ఉన్నోడైతే కంపల్సరీ వ్యవసాయం చేయాలి. ఎందుకు చేయాలో చెప్తా. వ్యవసాయం అనేది నీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మన ఇంట్లో పండిన పంట మనకు డబ్బులు ఇస్తుందని ఒక నమ్మకం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన ఫాదర్స్ని, మన తాతల్ని మోసం చేసినట్టు మన చదువుకున్న వాళ్ళని మోసం చేయలేరు. ఎందుకంటే మనం కరెక్ట్గా అడుగుతాం, ఎందుకు ఏమి అని కరెక్ట్గా క్వశ్చన్లు చేస్తాం. అదే మన ఫాదర్స్ కావచ్చు, మన తాత వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా చదువుకోమంటారు కాబట్టి వాళ్ళు ఎంత చెప్తే అంత, ఎంత మోసం చేస్తే అంతకి మోసపోయేవాళ్ళు. అదే మనమైతే కరెక్ట్గా అడుగుతాం, కరెక్ట్గా మాట్లాడతాం. కాబట్టి మనం వ్యవసాయం చేయాలి. వ్యవసాయం అనేది ఇంకోటి ఏం తెలుసా, చాలా చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు నువ్వు పనిచేస్తున్న కంపెనీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఈ భూమి ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. నువ్వు దాన్ని ఎలా చూసుకుంటున్నావు అనే దాన్ని బట్టి అది మనకు రిజల్ట్ అలానే ఇస్తుంది.